ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ముగ్గురు నాయకులు రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ పరిధిలోని 3 స్థానాలకి సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, స్వాతి మాలివాల్కి పోటీగా ఎవరు నామినేషన్ అయ్యారు. దీంతో వీళ్ళు ఎన్నికైనట్టు నిర్ధారిస్తూ ఢిల్లీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శుక్రవారం ధృవీకరణ పత్రం అందజేశారు. ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్కి నోటిఫికేషన్ వస్తుంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. కనకమేడల రవీంద్ర కుమారు, సీఎం రమేష్, తర్వాత వేమిరెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి. వైసీపీ ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒకటి, బీజేపీ ఒకటి, ముగ్గురు కోల్పోబోతున్నారు. ఈ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మీద గట్టి ఒత్తిడి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే లేదా అప్పట్లో ఓటుకి కోట్లు జరిగింది కదా, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం అని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి స్టీఫెన్సన్ అనేటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్నప్పుడు తీసిన వీడియో రికార్డింగ్తోనే కదా అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టు, తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలేసి రావడం. అంటే ఆ రోజున ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీ గెలవాలనుకున్నారు. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం వైసీపీ ఎమ్మెల్యేలను కొని రాజ్యసభ స్థానం గెలవడానికి తెలుగుదేశం పార్టీలో 2 పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అంటుందా, అంటుందా చూడాల్సి ఉంది.